గురుగారికి తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది 2025 సంవత్సరం? సో చాలా ముఖ్యమైనటువంటి రాశి, వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం కలిగి ఉన్నటువంటి రాశి, శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2, 2 పాదాలు. సో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. సో మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం విశేషించి ఏలినాటి శని వెళ్ళిపోతూ ఉంది. గత 8 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోబోతా ఉన్నాయి. మరి ఎందుకయ్యా కష్టం ఉంది, వ్యయం 14 ఉంది, ఆదాయం 8 ఉంది అంటే ఈ సంవత్సరము శుభకార్యాల కోసం మీరు ఖర్చు చేయబోయే డబ్బులు అవి. అంటే కారు కొనుక్కుంటారు, ఇన్ని రోజులు కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు కారు కొనుక్కుంటారు, ఇల్లు కడతారు, జాగా కొనుక్కుంటారు, ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, కొడుకు కూతురు కుమారుడు పెళ్లి చేస్తారు. సో ఇలాంటివన్నీ చేయడం వల్ల డబ్బులు ఖర్చు అవుతాయి. మరి రాజపూజ్యం 4, అవమానం 5 అంటే తిట్టేవాళ్ళు ఎందుకు ఎక్కున్నారు అంటే ఇన్ని రోజుల నుండి కష్టపడ్డ మీరు మంచి చెడు తెలుసుకొని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ పట్ల మీరు వ్యవహరించే తీరు వల్ల మిమ్మల్ని తిట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంటే ఎవరు లంగా ఎవరు దొంగ అనే విషయాలు మీకు తెలుస్తాయి, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు తిట్టే వాళ్ళు ఎవరు తెలుస్తాయి. కాబట్టి మీరు బిహేవ్ చేసే విధానం వల్ల అవతలి వాళ్ళు మిమ్మల్ని చెడుగా అర్థం చేసుకోవడం వల్ల తిట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అంతే తప్ప దీంట్లో భయపడాల్సింది ఏమీ లేదు. సో ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు అందరికీ కూడా బలం చాలా బాగుంది, అన్ని రకాలుగా బాగుంది. ఉద్యోగము, వ్యవసాయము, రాజకీయము, సాంఘికంగా లా పనిచేసే వాళ్ళకి, డాక్టర్లకి, వైద్య వృత్తిలో ఉండే వాళ్ళకి, మెడికల్ షాప్ వాళ్ళకి, అలాగే ఈ చేపల రొయ్యల వాటిలో పెరుగుదల బిజినెస్లో ఉండే వాళ్ళకి, ఇంపోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, హాస్పిటల్స్ ఓనర్స్కి, రాజకీయ నాయకులకి చాలా చాలా విపరీతమైనటువంటి అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు డబ్బులు ఖర్చు అవుతాయి విపరీతంగా, కానీ రిజల్ట్ అనేది కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సో రాజకీయ నాయకులకు అన్ఎక్స్పెక్టెడ్ పదవులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరము. అలాగే ఈ రాశి స్త్రీలకు అన్ఎక్స్పెక్టెడ్ రాజకీయ నాయకులుగా ఉంటే వాళ్ళ లైఫ్ చాలా ఎక్స్ట్రీమ్గా కనిపిస్తూ ఉంది. సో ఈ సంవత్సరము మకర రాశి వారికి 100కు 100 మార్కులు వేయాల్సి ఉంటుంది, నో రెమెడీస్. సో మకర రాశి వారికి కూడా చాలా బాగుంది సంవత్సరం అంతా, మీరు హాయిగా హ్యాపీగా గడిపేయచ్చు. ఇంకా మీరు మకర రాశి వారు ఏదైనా రెమెడీస్ కోసం లేదా ఏదైనా పూజలకి సంబంధించి, వ్రతాలకు సంబంధించి గురువు గారిని కలవాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు, అపాయింట్మెంట్ లభిస్తుంది. సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో కలుద్దాం. నమస్తే.